2 చోట్లు 3 చోట్లు వరదలు వచ్చింది కానీ 2 టిప్పులు 3 టిప్పులు 1000 రూపాయలే ఇచ్చారు. ఇతను వచ్చినాక 25,000 రూపాయలు అలా పడ్డాయి. మీ పేరన్న? నా పేరు నాగిరెడ్డి అండి. ఎలా ఉందన్న మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? 6 నెలలు అంటే 6 నెలలు అంటే పర్వాలేదు, బాగానే ఉంది. వరదలు మరి అంత ఇదిగా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. 25,000 ఇవ్వను అంటే ఇతను అంతకుముందు మాకు 2 సార్లు వరద వచ్చినా 1000 రూపాయలు వేశారు. మరి ఇతను వచ్చాడంటే 25,000 వేస్తాను అన్నాడు. అక్కడ 25,000 ఖచ్చితంగా చిన్న ఇంటికి కానీ పెద్ద ఇంటికి కానీ ఎవరు ముసలోళ్ళు ఉన్నా కానీ అందరికి 25,000 రూపాయలు లెక్కన వేశారు. అంతకుముందు మాకు 2 చోట్లు 3 చోట్లు వరదలు వచ్చింది కానీ 2 టిప్పులు 3 టిప్పులు 1000 రూపాయలే ఇచ్చారు. ఇతను వచ్చినాక 25,000 రూపాయలు అలా పడ్డాయి. ఫుడ్ కానీ ఏమైనా కానీ అన్ని బాగానే ఇచ్చారు. దేనికి లోటు లేకుండా అన్ని ఇంటి దగ్గరికి కానీ స్కూల్లోకి కానీ అన్ని బాగానే పంచారు. అంటే ఆయన 70 ఏళ్ళ వయసు, 75, కానీ ఆ వయసులో ఆయన అంత తిరిగి అలా చేస్తాడని అసలు అనుకున్నారా వరదల టైంలో? అసలు డబ్బులు కూడా వేస్తారని మేము అనుకోలేదు కానీ వేసాడు. చెప్పిన ప్రకారం డబ్బులు వేశారు. ఫుడ్ కూడా అన్ని బాగానే కానీ అన్ని సౌకర్యంగా అన్ని కూడా 1కి 2 కూడా బాగానే ఇచ్చాడు. అన్ని ఏదన్నా మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడే వ్యక్తి అంటారా చంద్రబాబు నాయుడు గారు? మాట ఇచ్చాడంటే గ్యాస్ బండ్లకు ఇస్తానని అన్నాడు. 3 నెలలకు 4 నెలలకు ఒక బండ అన్నాడు. ఒక బండ బుక్ చేసాము. ఇంకా అది 3 నెలలు 4 నెలలు అవ్వలేదు. ఒక బండకి అయింది. ఇంకో 2 టిప్ వస్తే అప్పుడు మళ్ళీ చూడాలి దానికి. ఓకే, నమ్మకం ఉందా అసలు ఈ ప్రభుత్వం మీద మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో అని చెప్పి నమ్మకం ఉందా? మాకైతే నమ్మకంగానే ఉంది. మరి ఐటీ కంపెనీస్ తీసుకొస్తానంటున్నారు. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెవలప్ అని అంటే ఇంక ఇప్పుడు కొద్దిగా అంతా తేలుకోవాలిగా. ఇప్పుడిప్పుడేగా. ఇప్పుడు మరి వరదలు వచ్చిందంటే దానికి పెట్టుబడి బాగానే పెట్టాడు. మరి అంతా తేలుకోవాలిగా. గ్యాస్ బండ్లు అన్నాడు, గ్యాస్ బండ్లు అయింది. మరి ఫ్రీ బస్సులు అంటున్నారు కదా? ఫ్రీ బస్సులు అంటే మరి ఇంకా ఉగాదికి అని చెప్తున్నారుగా. మంచిదే అంటారా ఫ్రీ బస్సులు కానీ, ఇట్లా ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానీ? ఇవి మంచి ఆలోచన అంటారా, మంచి పథకాలే అంటారా? మంచిదే. మరి లేనోళ్ళు డబ్బులు లేనోళ్ళు ఎక్కాలంటే మంచిదేగా. రోడ్ల పరంగా చూసుకుంటే ఎలా ఉందండి? రోడ్ల పరంగా రోడ్లు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఏమో అతనిది అయితే మనకు తెలియదు. ఇక్కడ ఏరియా మటుకు మాకు తెలుసు. ఇక్కడ ఏరియా మటుకు అయితే బాగానే ఉన్నాయి. రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న నాయకులు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ప్రజల్లో తిరుగుతున్నట్టు అలా ఏమైనా తెలుస్తుందా? ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు? మరి మాకైతే వరదలు వచ్చిన మాకైతే బాగానే ఉంది. కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పి, ఇల్లు ఉందని చెప్పి పింఛన్లు పీకేయడం, వైట్ కార్డులు పీకేయడం అలాంటివి ఏమైనా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి కొత్తగా ఏమైనా? అలాంటిది ఏమీ లేదు. అలాంటి విషయం ఏమీ లేదు. అసలు అలాంటిది ఏమి ఎవరేం చెప్పలే ఇప్పటి వరకు. పింఛన్లు తీసేస్తారు, కరెంటు బిల్లు ఇట్లాగా అనేది ఎవరు ఇంతవరకు ఏమి అనుకో. సరే, ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి చేస్తే నమ్మకం అనేది ప్రజల్లో ఏర్పడిద్ది. లేదంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అది